బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సికందర్ ఈ నెల 30న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను రూపొందించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ కూడా ఈ మూవీపై హైప్ను మరింత పెంచాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించడం ఖాయమని చిత్ర బృందం ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే సల్మాన్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈసారి కూడా ఒక సౌత్ డైరెక్టర్తో సల్మాన్ కలిసి పనిచేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన అమరన్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియాసామి ఇటీవల సల్మాన్ను కలిసి ఒక కథాంశాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. సల్మాన్కు ఈ కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అమరన్ దర్శకుడికి నిజంగా సల్మాన్ అవకాశం ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక సికందర్ సినిమాలో సల్మాన్ సరసన అందాల తార రష్మిక మందన్న హీరోయిన్గా కనిపించనుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. దేవర జపాన్ ప్రమోషన్స్లో తారక్ సందడిగా ఉన్నాడు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన కొంతమంది అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించాడు. ఈ సందర్భంగా ఓ జపాన్ అభిమాని చెప్పిన మాటలకు తారక్ ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. ఆ అభిమాని RRR సినిమా చూసిన తరువాత తెలుగు భాష నేర్చుకున్నట్లు తనతో పంచుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందని తారక్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. భాషా సరిహద్దులు దాటి భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోందని, అభిమానులను కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రేరేపించే ఇలాంటి సినిమాలు తనకు అపార ఆనందాన్నిస్తాయని ఆయన పేర్కొన్నాడు. ఇలా జపాన్ అభిమాని మాటలకు తారక్ స్పందించడం, దాన్ని తన అభిమానులతో పంచుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2, ఎన్టీఆర్, నీల్ చిత్రాల కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, హీరోయిన్ త్రిష జంటగా నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అజిత్ కెరీర్లోనే అత్యధిక అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మంచి సందడిని సృష్టిస్తోంది. ఈ సినిమాకు మొదట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాల్సి ఉండగా ఆ పనిని ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ చేపట్టాడు. తాజాగా ఆయన నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు పూర్తి వేగంగా జరుగుతున్నాయని, దాదాపు ఈ పనులన్నీ పూర్తి అయ్యాయని ఆయన తెలిపాడు. దీంతో గుడ్ బ్యాడ్ అగ్లీ అభిమానులకు గొప్ప అనుభూతిని అందించేలా ఉంటుందని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన పెద్ది సినిమా అప్డేట్ అభిమానులకు సంబరాల విందుగా మారింది. ఈ సినిమా ఉత్సాహంలో ఫ్యాన్స్ పూర్తిగా మునిగిపోయారు. ఈ నేపథ్యంలో అతని తాజా చిత్రం గేమ్ చేంజర్పై ఒక ఆశ్చర్యకరమైన ట్రీట్ కోసం ఇప్పుడు సమయం ఖరారైనట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీ వర్షన్ G5లో విడుదలైంది. ఇప్పుడు టీవీ ప్రీమియర్పై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఈ చిత్రం ఉగాది సందర్భంగా జీ తెలుగు ఛానల్లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుందని సమాచారం. జీ తెలుగు వారు ఇప్పటికే దీనిపై ఒక సూచన కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చగా కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్గా నటిస్తున్న భారీ చిత్రం విశ్వంభర్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా కాలం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలో శుభవార్త అందబోతోందని టాక్ వినిపిస్తోంది. మొదట్లో ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ డేట్ని పవన్ కళ్యాణ్ తీసుకోవడంతో ఇప్పుడు మెగాస్టార్ తన బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ డేట్ని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అంటే మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం ఇంద్ర రిలీజ్ డేట్ అయిన జూలై 24న విశ్వంభరిని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో కాస్త ఆలస్యమైనప్పటికీ మంచి సెంటిమెంట్ డేట్తోనే చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పవచ్చు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.